నాకు టైం లేదు అనే మాటే మనల్ని వెనక్కి లాగుతోంది. ఈ ఒక్క మాట మన జీవితంలో ఎన్నో అవకాశాలను దూరం చేస్తుంది. నిజంగా ఆలోచిస్తే ఈ ప్రపంచంలో అత్యంత విలువైనది ఏమైనా ఉంది అంటే అది మన సమయమే. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం పాడైతే జాగ్రత్తలు తీసుకుని తిరిగి తెచ్చుకోవచ్చు. కాని గడిచిన క్షణాన్ని మాత్రం ఎప్పటికీ వెనక్కి తీసుకురాలేం. ఈ సమయాన్ని నాకు టైం లేదు అంటూ నిర్లక్ష్యం చేస్తే అది మన నేర్చుకునే ప్రక్రియను అడ్డుకుంటుంది. తద్వారా మన ఎదుగుదలను నిలిపివేస్తుంది. ఎదుగుదల ఆగిపోతే జీవితం ఒకే చోట ఆగిపోయిన పడవలా నిశ్చలంగా ఉంటుంది, గమ్యాన్ని చేరదు. మిత్రమా, మనం నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవాలి. అది మన మెదడును చురుకుగా ఉంచుతుంది, కొత్త ఆలోచనలకు దారితీస్తుంది, సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని పెంచుతుంది. మీరు గమనించారా? చిన్నపిల్లలు ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటారు. అందుకే వాళ్ళు అంత వేగంగా పెరుగుతారు. మనం పెద్దలయ్యాక ఆ ఉత్సాహాన్ని కోల్పోతాం. నాకన్నీ తెలుసు అనే అహంకారం, టైం లేదు అనే సాకు మనల్ని పట్టి పీడిస్తాయి. మహాభారతంలో గురుదక్షిణగా తన గురువు ద్రోణాచార్యుడికి అంగుష్టాన్ని అంటే బొటనవేలును కోసిచ్చిన ఏకలవ్యుడు కథ గుర్తుందా? విలువిద్యలో నిష్ణాతుడవ్వాలనే తపన తప్ప అతనికి గురువు కూడా లేడు. మట్టి విగ్రహాన్ని గురువుగా భావించి నిరంతరం అభ్యాసం చేసి అర్జునుడితో సమానంగా విలువిద్యలో రాణించాడు. అతనికి సమయం లేదని చెప్పాడా? తన కులం అడ్డు అని చెప్పాడా? లేదు. కేవలం నేర్చుకోవాలనే తపన అతన్ని ఉన్నత స్థానానికి చేర్చింది. ఇది కేవలం ఒక పాత కథ కాదు, మన జీవితానికి అద్దం పట్టే సత్యం. నేర్చుకోవడానికి అసలైన ఆయుధం తపన మాత్రమే. ప్రపంచంలో అత్యంత సంపన్నులలో ఒకరైన వారెన్ బఫెట్ గురించి వినే ఉంటారు. ఆయన రోజులో ఎక్కువ సమయం పుస్తకాలు చదవడానికి, కొత్త విషయాలు తెలుసుకోవడానికి కేటాయిస్తారు. ఆయన ఎంత బిజీగా ఉన్నా నేర్చుకోవడానికి సమయాన్ని కేటాయిస్తారు కాబట్టే ఆయన ఇప్పటికీ అద్భుతమైన నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు. నిజంగా గొప్ప విజయాలు సాధించిన వారందరూ నిరంతరం నేర్చుకునేవారే. వారు ఎప్పుడూ నాకు టైం లేదు అని చెప్పరు. వారికి తెలుసు, నేర్చుకోవడం ఆగిపోతే వారు నిలబడలేరు అని. మీరు ఎంత డబ్బు సంపాదించినా, ఎంత పెద్ద పదవిలో ఉన్నా నేర్చుకోవడం ఆగిపోతే మీ సృజనాత్మకత అంటే క్రియేటివిటీ, మీ ఆలోచనా శక్తి తగ్గిపోతాయి. కొత్త అవకాశాలను గుర్తించలేరు. ఉదాహరణకు, ఒక డాక్టర్ కొత్త వైద్య పద్ధతులు నేర్చుకోకుండా పాత పద్ధతులతోనే చికిత్స చేస్తే రోగులకు సరైన సేవ అందించలేడు. అలాగే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొత్త ప్రోగ్రామింగ్ భాషలు, టెక్నాలజీలు నేర్చుకోకుండా ఉంటే అతని కెరీర్ అక్కడే ఆగిపోతుంది. దశరథ్ మాంఝీ కథ మీకు తెలిసే ఉంటుంది. ఓసారి గుర్తు చేసుకుందాం. బీహార్లోని గెహ్లార్ కొండల మధ్య నివసించే ఆయన భార్య అనారోగ్యంతో సరైన సమయంలో వైద్య సహాయం అందక మరణించింది. ఆ పర్వతం అడ్డుగా ఉండడం వల్లే వైద్యశాలకు సమయానికి వెళ్లలేకపోయామని గ్రహించిన మాంఝీ ఆ కొండను చూసి నాకు టైం లేదు అని నిట్టూర్చలేదు. 22 ఏండ్లపాటు పట్టు వదలకుండా కేవలం ఒక సుత్తి ఉలితో 360 అడుగుల పొడవు, 25 అడుగుల లోతు, 30 అడుగుల వెడల్పు ఉన్న ఒక దారిని చెక్కాడు. అతనిని ఆ పని చెయ్యమని ఎవరూ చెప్పలేదు. అతనికి రోజు కూలీ కూడా లేదు. కాని తన భార్యపై ఉన్న ప్రేమ, పట్టుదల, సమాజానికి ఏదో చెయ్యాలనే తపన అతనికి దారి చూపింది. అతను నాకు టైం లేదు అని చెప్పి ఉంటే ఈ చరిత్ర ఉండేది కాదు. మన జీవితంలో మనం నేర్చుకోవడానికి టైం లేదు అంటే మన జీవితాన్ని మనమే పరిమితం చేసుకుంటున్నాం అని అర్థం. రోజుకు కేవలం 15 నిమిషాలు కేటాయించండి. 15 నిమిషాలు అంటే ఎంత? ఒక కాఫీ తాగే సమయం, ఒక చిన్న వాకింగ్ చేసే సమయం, లేదా సోషల్ మీడియాలో 2 వీడియోలు చూసే సమయం. ఈ 15 నిమిషాలను ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడానికి ఉపయోగించండి. అది ఒక కొత్త భాషలోని 10 పదాలు కావచ్చు, ఒక కొత్త వంటకం ఎలా చేయాలో నేర్చుకోవడం కావచ్చు, లేదా మీ వృత్తికి సంబంధించిన ఒక కొత్త నైపుణ్యమూ కావచ్చు. నిజానికి నాకు టైం లేదు అని చెప్పేవారికి నిజంగానే సమయం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వారు సమయాన్ని సక్రమంగా ఉపయోగించుకోరు. ఉదాహరణకు, ఒక విద్యార్థి రోజంతా సోషల్ మీడియాలో గడిపి రాత్రికి నాకు చదువుకోవడానికి సమయం లేదు అంటే అది నిజమైన సమస్య కాదు. అది ప్రాధాన్యతల సమస్య. ప్రాబ్లం విత్ ప్రిఫరెన్సెస్, ప్రాబ్లం విత్ ప్రియారిటీస్. మన జీవితంలో దేనికి ప్రాధాన్యత ఇస్తున్నామో దానికి మనం సమయాన్ని కేటాయిస్తాం. జీవితంలో నిరంతరం నేర్చుకుంటూ ఉండాలనేది మనందరికీ తెలుసు. కాని దాన్ని ఆచరణలో పెట్టడానికి టైం ఎక్కడా లేదనే భావనొస్తుంది.
నిజానికి చూస్తే మనం రోజులో ఎన్నో చిన్న చిన్న సమయాలను వృధా చేస్తున్నాం. ఫోన్లో స్క్రోల్ చేయడం, టీవీ చూడడం, లేదా ఏదో ఒకటి ఆలోచిస్తూ కూర్చోవడం వంటివి. ఈ సమయాలన్నిటినీ కొంచెం స్మార్ట్ గా ఉపయోగించుకుంటే మనం అద్భుతాలను సాధించవచ్చు. రోజుకు కేవలం 15 నిమిషాలు మాత్రమే కేటాయించాలి. ఇది ఒక కాఫీ తాగే సమయమని ఇందాకే చెప్పుకున్నాం కదా, లేదా ఒక చిన్న బ్రేక్ సమయంతో సమానం కదా. ఈ చిన్న సమయంలో కూడా మనం ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చు, మన జ్ఞానాన్ని విస్తరించుకోవచ్చు. ప్రారంభంలో ఇది చిన్నదిగా అనిపించినా క్రమంగా ఈ అలవాటు మన జీవితాన్నే మార్చేస్తుంది. ఒక్కో రోజు 5 కొత్త పదాలు నేర్చుకుంటే సంవత్సరం చివరికి వేలాది పదాలు మీ వశమవుతాయి. ఒక్కో రోజు ఒక చిన్న వంటకం నేర్చుకుంటే కొన్ని నెలల్లో మీరు మంచి షెఫ్గా మారవచ్చు. ప్రొఫెషనల్ స్కిల్స్ నేర్చుకోవడం మొదలు పెడితే మీ కెరీర్లో నూతన అవకాశాలు దారులు తెరుచుకుంటాయి. ముఖ్యంగా ఈ చిన్న ప్రయత్నాలు మన మెదడును నేర్చుకునే స్థితిలోకి తీసుకువస్తాయి, అలవాట్లను రూపొందిస్తాయి. కొన్ని వారాల తరువాత ఈ క్రమశిక్షణ మీకు మీరే గుర్తించుకునేంతగా మారుతుంది. మిత్రమా, నేర్చుకోవడం అనేది కేవలం పాఠశాల లేదా కళాశాల వరకు పరిమితం కాదు. అది జీవిత పర్యంతం కొనసాగే ప్రక్రియ. చిన్న చిన్న అడుగులు వేస్తూ పోతే ఏదో ఒక రోజు మీరు చాలా దూరం వెళ్లి ఉంటారు. మన జీవితంలోని ప్రతి క్షణం విలువైనది. దాన్ని సరైన దిశలో ఉపయోగించుకుంటే మనం కోరుకున్న విజయాన్ని సాధించవచ్చు. కాబట్టి ఈ క్షణం నుంచే రోజుకు కేవలం 15 నిమిషాలు మీ డెవలప్మెంట్కి, మీ అభివృద్ధికి ఖర్చు చేయండి, అర్పించండి, అంకితం చేయండి. కొన్ని నెలల తరువాత మీరు చూసే మార్పులు మిమ్మల్ని మీకు మీరే ఆశ్చర్యచకితులయ్యేలా చేస్తాయి. భారత సినీ చరిత్రలో దాదాసాహెబ్ ఫాల్కే గురించి మీరు వినే ఉంటారు. సినిమాకు సంబంధించి ఎటువంటి ముందస్తు అనుభవం లేకున్నా సినిమా పట్ల ఉన్న అపారమైన ఆసక్తి, నేర్చుకోవాలనే తపనతో ఆయన విదేశాలకు వెళ్లి సినిమా నిర్మాణం గురించి లోతుగా అధ్యయనం చేశారు. తిరిగి వచ్చి ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకొని భారతదేశపు తొలి చలనచిత్రాన్ని రాజా హరిశ్చంద్ర ఈ సినిమాని నిర్మించారు. ఆ రోజుల్లో ఎటువంటి సౌకర్యాలు లేవు, ఆర్థిక వనరులు లేవు. కాని ఆయన నాకు టైం లేదు, డబ్బు లేదు అని వెనకడుగు వేయలేదు. ఆయనకు సినిమా పట్ల ఉన్న నిబద్ధత, నేర్చుకునే తత్వం భారతదేశ సినిమా పరిశ్రమకు పునాది వేసింది. మిత్రమా, మనం నేర్చుకోవడం ఆపేస్తే మనం నిలబడి ఉన్న చోటే ఉండిపోతాం. ప్రపంచం మాత్రం వేగంగా ముందుకు దూసుకుపోతుంది. 10 సంవత్సరాల క్రితం ఉన్న టెక్నాలజీ ఇప్పుడు లేదు, పాతబడిపోయింది. 10 సంవత్సరాల క్రితం ఉన్న వ్యాపార పద్ధతులు ఇప్పుడు పనిచెయ్యవు. నిరంతరం నేర్చుకోవడం ద్వారానే మనం ఈ మార్పులకు అనుగుణంగా మారగలం, కొత్త అవకాశాలను అందిపుచ్చుకోగలం. ఒక వ్యక్తి ఎంత వయసువారైనా సరే, వారు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా సరే, నేర్చుకోవడానికి ఎప్పుడూ ఒక అవకాశం ఉంటుంది. మిత్రమా, ఆఖరిగా ఒక్క మాట. నిజమైన విజయం అనేది అంతులేని నేర్చుకునే ప్రక్రియ నుండి వస్తుంది. మీ కలలను సాకారం చేసుకోవడానికి, మీ లక్ష్యాలను చేరుకోవడానికి మీరు నాకు టైం లేదు అనే మాటను మీ నిఘంటువు నుండి, మీ డిక్షనరీ నుండి, మీ లైఫ్ నుండి తీసివేయండి. ప్రతి క్షణాన్ని నేర్చుకోవడానికి, ఎదగడానికి ఒక అవకాశంగా చూడండి. గుర్తుంచుకోండి, మీరు నేర్చుకోవడం ఆగిపోతే మీ ఎదుగుదల ఆగిపోతుంది. కానీ మీరు నిరంతరం నేర్చుకుంటూ ఉంటే మీ ఎదుగుదలకు ఆకాశమే హద్దవుతుంది. ఈ నిరంతర ఎదుగుదలే మీ జీవితాన్ని సంతోషంగా, సంతృప్తికరంగా మార్చుతుంది. సమయం లేదు మిత్రమా అనేది సాకు మాత్రమే. నేర్చుకోవాలనే తపన ఉంటే సమయం దానంతటా అదే దొరుకుతుంది. ఇది రాసిపెట్టుకో. హాయ్, దిస్ ఇస్ రానా. మీరు వింటున్నది వాయిస్ ఆఫ్ తెలుగు. పాజిటివ్ విషయాల్ని వినండి, తోటి వారితో పంచుకోండి.